ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ మనం టీఎస్-ఈఏపీ సెట్‌కి సంబంధించి బైపీసీ కౌన్సెలింగ్‌లోని ఫార్మసీ ఇంకా బీ ఫార్మసీకి సంబంధించి కౌన్సెలింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తున్నాము. సో, చివరి వరకు చూడడానికి ట్రై అయితే చేయండి. ఇంకా ఎవరైతే టీఎస్-ఈఏపీ సెట్‌కి సంబంధించి అంటే ఎవరైతే తెలంగాణ స్టూడెంట్స్ బీ ఫార్మసీ ఇంకా ఫార్మసీకి సంబంధించి కౌన్సెలింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, సో, వాళ్ళందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనకి ఫార్మసీ అంటే తెలంగాణ ఈఏపీ సెట్స్ నుంచి అయితే మనకి వచ్చింది. సో, ఏంటి ఆ అప్డేట్ అని ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాము. సో, అందుకని ముందే ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ గాని ఆల్‌లో గాని పెట్టుకున్నట్లయితే ఏపీ కానివ్వండి, టీఎస్ కానివ్వండి మీకు ఫార్మసీ బైపీసీ కౌన్సిలింగ్‌కి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మీ వరకైతే వస్తుంది. సో, సింపుల్‌గా బెల్ నోటిఫికేషన్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకుంటే చాలు. మీకు కౌన్సిలింగ్ డేట్స్ మొత్తం కూడా అన్నీ కూడా నేను మీకు వీడియోలో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మీకు లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. సో, సింపుల్‌గా ఆ లింక్స్ మీద క్లిక్ చేసి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క వెబ్‌సైట్, ప్రతి ఒక్క కౌన్సిలింగ్‌కి సంబంధించి అప్డేట్స్ కూడాను. ఇక మనం గాని చూసుకున్నట్లయితే ఇది టీఎస్-ఈఏపీ సెట్‌కి సంబంధించి ఫార్మసీకి సంబంధించి కౌన్సిలింగ్ వెబ్‌సైట్. సో, ఇందులోనే మీకు ఎంపీసీ ఇంకా బైపీసీకి సంబంధించి కౌన్సిలింగ్స్ అయితే జరుగుతున్నాయి. ఫార్మసీ కోర్సులకు సంబంధించి. సో, మరి ఇందులో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ బైపీసీ, ఫార్మసీకి సంబంధించి కౌన్సిలింగ్‌కి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. సో, అది మీకు డిస్కస్ చేస్తున్నాను. సో, క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్ అయితే ఉంది. సో, అదైతే మాత్రం మీరు ఇన్‌స్టిట్యూట్‌కి సంబంధించి చూసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా! అటెన్షన్ టు ద టీజీ ఈఏపీ సెట్ 2024 బైపీసీ స్ట్రీమ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి. సో, దాని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే మీకు నోటీస్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో, ఆ నోటీస్ చూసినట్లయితే ద అడ్మిషన్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఫర్ టీజీ ఈఏపీ సెట్ బైపీసీ స్ట్రీమ్ విల్ బి ఇష్యూడ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ ఫర్ ద క్యాండిడేట్ సీకింగ్ అడ్మిషన్స్ ఇంటూ ఫార్మసీ, ఫార్మాటిక్ బయోటెక్నాలజీ అండ్ బయోమెడికల్ అండ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. సో, ఇది కన్నడ నుంచి వచ్చింది. ఎవరైతే ఈఏపీ సెట్ కన్నడ నుంచి మీకు అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే దీనైతే నోటీస్ అయితే అంటే డిస్‌ప్లే చేస్తున్నారు. ఇక దీని అర్థం ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంపీసీ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా! ఎంపీసీ వాళ్ళకి. సో, ఇక్కడ మీకు ఎంపీసీ వాళ్ళకనేది ఎప్పుడు క్లోజింగ్ డేట్ అని మనం చూసుకున్నట్లయితే మీకు 30థ్ అంటే మీకు సెప్టెంబర్ 30థ్ మాత్రం ఈ ఎంపీసీ వాళ్ళకి కోర్సెస్ సంబంధించి ఇతర ఫార్మసీ, ఫార్మసీ ఇంకా పారామెడికల్ కోర్సెస్‌కి సంబంధించి కౌన్సెలింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది కాబట్టి సో, ఎప్పుడైతే అలా కంప్లీట్ అయితే అయిపోతుందో సో, ఆ తర్వాత ఆన్ షెడ్యూల్ అని చెప్పారు కాబట్టి ఇక్కడ డ్యూ టైమ్ అని చెప్పేసి. సో, ఆ టైంలో ప్రస్తుతానికి ఏ టైం అయితే అనుకున్నారో అంటే క్లియర్‌గా చెప్పాలంటే ఎప్పుడైతే ఎంపీసీ వాళ్ళకి ఫార్మసీకి సంబంధించి కౌన్సెలింగ్ అనేది కంప్లీట్ వెంటనే అయిపోతుందో వెంటనే మనకైతే మాత్రం ఖచ్చితంగా కూడా ఆన్ టైమ్‌లోనే మనకి బైపీసీకి సంబంధించి కౌన్సెలింగ్ కూడా పెట్టడం అయితే జరుగుతుంది. సో, ఇది మనకి లేటెస్ట్‌గా ఉన్న అప్డేట్ అయితే మాత్రం. సో, ఇదే విధంగా మీకు ఏ విధంగా అయితే మీకు ఏ విధంగా అయితే ఎంపీసీ కౌన్సెలింగ్‌కి సంబంధించి మొత్తం అప్లికేషన్ లింక్స్, డేట్స్ ఎలాగైతే అనౌన్స్ చేశారో, సో అదే విధంగా మీకు బైపీసీ కౌన్సెలింగ్ అంటే బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి కూడా ఫార్మసీ ఇంకా ఫార్మసీకి సంబంధించి క్లియర్ నోటిఫికేషన్ డేట్స్ మొత్తం రిలీజ్ చేస్తారు. సో, ఆ వీడియో మీకు కావాలి, మీకు సింపుల్‌గా ఎవరు చెప్పినా చెప్పకపోయినా సరే నోటిఫికేషన్ రూపంలో మీ వరకైతే వచ్చేయాలి అనుకున్నట్లయితే చెప్పాను కదా! వీడియో స్టార్టింగ్‌లో చెప్పినట్టే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ గాని ఆల్‌లో గాని పెట్టుకున్నట్లయితే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ వరకైతే వస్తుంది. సో, ఇదే విధంగా ఏపీ కానివ్వండి, టీఎస్ కానివ్వండి మీకు బైపీసీ స్ట్రీమ్‌కి సంబంధించి, బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్‌కి సంబంధించి ఏ కోర్స్‌కైనా సరే, ఎలాంటి డౌట్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై అయితే చేస్తాను. సో, దాంతో పాటే మీరు రిప్లై ఇవ్వడంతో పాటు ఒకవేళ మీకు రిప్లై లేకపోయినట్లయితే సోషల్ మీడియా అకౌంట్స్‌లో కూడా మీరు నన్ను అడగొచ్చు. నేను చూసిన వెంటనే మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా అడగండి. మీరు అడిగితే మాత్రం మిగతా వాళ్ళకి కూడా డౌట్ ఉంటే తెలుస్తుంది. సో, ఇది ఫ్రెండ్స్ మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే మాత్రం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ అయితే చేయండి. ఎవరైతే బీ ఫార్మసీకి సంబంధించి కౌన్సెలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు బైపీసీ స్ట్రీమ్ వాళ్ళు. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.